మెగాస్టార్ చిరంజీవి తన సోదరుడైన పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ గెలుపు కోసం పిఠాపురం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జనసేన పార్టీని స్థాపించి దాదాపు 10 ఏళ్లు అవుతున్నా ఎప్పుడూ జనసేన అధినేత తన సోదరుడైన పవన్ కళ్యాణ్కు బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు. గతంలో కాంగ్రెస్లో కీలక నేతగా వ్యవహరించినటువంటి చిరంజీవి కేంద్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా పదవులు అనుభవించారు. చాలా కాలంగా ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. పూర్తిగా సినిమా వ్యవహారాలను పైనే దృష్టి పెడుతూ అందరివాడిగా పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ 2019లో జనసేన తరపున ఒంటరిగా పోటీ చేసి 2 నియోజకవర్గాల్లోనూ ఓటమి పాలయ్యారు. అయితే ఈ ఎలక్షన్స్లో చిరంజీవి సైలెంట్గానే ఉన్నారు. అయితే ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడడం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో ఉన్నటువంటి సాన్నిహిత్యం, గతంలో భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సమయంలో ప్రధానమంత్రి గారి నుంచి మెగాస్టార్కు ఆహ్వానం అందడం, ఇవన్నీ కూడా మెగాస్టార్ను మళ్ళీ రాజకీయాలకు దగ్గర చేసే ప్రయత్నం చేశాయి. అయితే మెగాస్టార్ ససేమిరా రాజకీయాలు నాకు కుదరవు అని చెప్పుకొచ్చారు. అయితే తన సోదరుడు పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం తరపున ఎన్డీఏకు మద్దతుగా చిరు ఒక మోటివేషనల్ వీడియో పంపించడం జరిగింది. అయితే కేవలం చిరు మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్కు మద్దతుగా సినీ ప్రముఖులు చాలామంది పిఠాపురం వచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ ఇంకో ముందడుగు వేశారు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ను గెలిపించాల్సిందిగా పిఠాపురం ప్రజలకు మీ మెగాస్టార్ విజ్ఞప్తి ఇది అంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఈ వీడియోలో పవన్పై ప్రశంసల వర్షం కురిపించారు చిరు. పవన్ లాంటి సోదరుడు నాకుండడం నాకు గర్వాన్ని పెంచుతుంది అని చెప్పుకొచ్చారు. సినిమాల్లోకి కష్టంగా వచ్చిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంగా వచ్చారని చెప్పుకొచ్చారు. అమ్మ కడుపున పుట్టిన ఆఖరివాడు పవన్ కళ్యాణ్. దేశ సేవ చేసే మనస్తత్వం అని, అధికారంలో లేకపోయినా ప్రజలకు సేవ అందించాలన్న తపన పవన్ కళ్యాణ్ది అని చిరంజీవి అన్నారు. తన గురించి కాకుండా జనం గురించి పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలు ఆలోచించాలని, ఆదరించాలని, పవన్ కళ్యాణ్ను హక్కున చేర్చుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పుకొచ్చారు. మత్స్యకారులను, రైతులను తన సొంత డబ్బులతో ఆదుకున్న వ్యక్తి పవన్ అని చిరు ప్రశంసించారు. ఏ అన్నకైనా తన తమ్ముడు మాటలు పడుతుంటే బాధగా ఉంటుందని, తన తల్లి బాధను కూడా తాను చూడలేకపోతున్నానని, తమ్ముడికి అండగా నిలబడడంలో తప్పు లేదని భావించి మీ ముందుకు వచ్చానని చిరంజీవి అన్నారు. పవన్ జన సైనికుడిగా మారాడు అని, తన జీవితాన్ని రాజకీయాల కోసం అంకితం ఇచ్చే వ్యక్తి పవన్ అని చిరంజీవి ప్రశంసించారు. చట్టసభల్లో పవన్ కళ్యాణ్ గొంతు వినిపించాలంటే గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి పవన్ను గెలిపించి పిఠాపురం ప్రజలు స్వయంగా అసెంబ్లీలో కూర్చోపెట్టాలని విజ్ఞప్తి చేశారు మెగాస్టార్.